సమిష్టి పూర్తిగా పనిచేస్తున్నాం. మీరు చూసుకుంటే రాష్ట్రంలో యువ నాయకత్వానికి బలపరుస్తూ 175లో 88 మంది కొత్త అభ్యర్థులు నిలబెట్టి గెలిపించిన వైనం. అంతేకాకుండా మీరు చూసుకుంటే జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా 4 కొత్త అభ్యర్థులే, అలాగే 3 సీనియర్ అభ్యర్థులు. ఈ 4 కలిసికట్టుగా పార్టీని స్ట్రెంథన్ చేస్తూ పార్టీ తాలూకా ఆలోచన విధి విధానాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వకు ఒక మంచి పేరు వచ్చే దశగా మేము కలిసికట్టుగా పనిచేస్తుంటే అది ఓర్వలేక ఈరోజు ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని కార్యాచరణ చేయడానికి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ఒక రాంగ్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసుకుంటే ఇలాంటి ప్రచారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈరోజు ఒక రాంగ్ మీడియా రాగానే కార్యకర్తలకి ఒక అపనమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకి ఆసక్తి వార్తలు తెలియజేసి వాళ్ళ తాలూకు ఐక్యతను దెబ్బ కొట్టే. ఎందుకంటే ఈరోజు 92% మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అలాంటి మ్యాండేట్ని కొలగొట్టాలంటే ఫస్ట్ కార్యకర్తలు నిర్వీర్యం చేయాలన్న తప్పుడు ఆలోచనతో ఈరోజు లేనిపోయిన న్యూస్ ప్రతి మినిస్టర్ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ఆ ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని నేను చెప్తున్నాను. ఆ విధానంలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్లెస్ వార్తలు మనం పట్టించుకొని మనం వెనకబాటు వెళ్ళే పరిస్థితి మనం కార్యాచరణ చేయకండి. ఇది ఈరోజు నాకు జరిగింది. రేపొద్దున ఇంకో మంత్రి కావచ్చు, ఇంకో ఎమ్మెల్యేకి చేయొచ్చు. అంటే ఒక అసత్యపూర్వకమైన ఏవైతే పబ్లిష్ అవుతున్నాయో సోషల్ మీడియాలో దాన్ని మీరు సీరియస్గా తీసుకోకూడదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలు ఎటువంటి నిజాలు లేవు. ఈ వార్తలు కేవలం ఏంటంటే ఒక పర్సన్ ఇంట్రెస్టో లేకపోతే ఒక పార్టీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళే ఈ న్యూస్ తప్పించి దీనివల్ల ఎటువంటి నిజాలు లేవు. దానికి కావాల్సిన ప్రూఫ్స్ కూడా వరదలు లేవు. అలాంటి అసత్య ప్రచారాలను మీరందరూ కూడా భవిష్యత్ కాలంలో మీరు ఆలోచన చేయండి. మేము ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. భవిష్యత్ కాలంలో విజయనగరం జిల్లాని ఒక మంచి ప్రగాఢం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లా కింద ఏర్పాటు చేసే జిల్లా అభివృద్ధి పట్ల లేకపోతే అవకాశాల పట్ల పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఎంతమంది అభివృద్ధి ఈ జిల్లాకు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి తీసుకొచ్చారు. ఆయన ఏ రకంగా అభివృద్ధి వచ్చే వాళ్ళని